ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి మాటలను మనము ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, సర్వాధికారి, మహోన్నతుడా, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్న నా ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మరొక పరిశుద్ధ దినమును, ఆరాధనను అనుగ్రహించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీ యొక్క మాటలను మేము ధ్యానం చేయబోతూ ఉన్నాం. వాటి ద్వారా మమ్మల్ని బలపరచండి, వాటి ప్రకారంగా నడుచినట్లుగా నీ సహాయము దయచేయమని, వింటున్న ప్రతి బిడ్డకి ఈ మాటలు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మలచి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది పిల్లారా, మన కుటుంబాలు దీవించబడుట అందరికి ఇష్టమేనండి? ఇష్టమే. మన కుటుంబాలు ఇబ్బందులు పాలవటం ఎవరికైనా ఇష్టం ఉండిద్దా? ఇష్టం ఉండిద్దండి. అందరం కూడా కుటుంబం అంతా బాగుండాలి, ప్రభువు ద్వారా దీవించబడాలి. ఒకవేళ ఇరుకులు, ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా తీసివేయబడాలి అనే ఆలోచనతోనే ఉంటారు. కానీ ఎవరు కూడా ఏరి కోరి కష్టాలను, బాధలను, ఇరుకులను, ఇబ్బందులను తెచ్చుకోరు. అందుకే ప్రభు వారు కూడా దీవెనకరమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి వారిగానే మనం ఉండాలని ప్రభు వారి యొక్క ఆశ, ఆలోచన ఉంది. అందుకే యెషయా గ్రంథం 32వ అధ్యాయము పునర 2వ వచనాన్ని గనక మనం చూస్తే, మనుషులను దీవించేటటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి మనుషులు ఏ రీతిగా ఉంటారో అక్కడ కొన్ని మాటలు రాయబట్టాన్ని మనం చూడొచ్చు. మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండును, ఎండిన చోట నేళ్ల కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నేడవలెను ఉండును. దేవునికి స్తోత్రం. ఇదంతా కూడా మనుషులు దీవించబడిన విధానం కాదంటారా పిల్లరా? మనుషులు దీవించబడినటువంటి విధానంలో ఎండిన చోట పిల్లరా, మెత్తైనటువంటి ప్రాంతాల్లో నీళ్ల కాలువల వలె మనుషులు ఉంటారు, దీవించబడిన మనుషులు ఉంటారు. కింద రాయబడినట్టు మాట, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నేడవలే. గొప్ప బండ మనకేమిచ్చిద్దంటండి? నేడిచ్చిద్ది. గొప్ప బండ నేడవలే మనుషుడు ఉంటాడు. మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలె ఉంటాడు. ఇదంతా కూడా ఒక మనుషుడు ప్రభు ద్వారా దీవించబడినటువంటి విధానము. ఒక కుటుంబము ప్రభు ద్వారా దీవించబడినటువంటి విధానము. నీవెలా ఉంటావంటే, నీ కుటుంబము ఎలాగుంటుందంటే పుల్లరా, ఇక రాయబడుతున్నటువంటి మాట, ఎండిన చోట నేళ్ల కాలువల వలె, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నేడవలే నీవు, నీ కుటుంబము ప్రభు ద్వారా ఆశీర్వదించబడితే ఆ స్థితిలో మనం ఉంటాం. ఇది ఆశీర్వదించబడినటువంటి విధానము. ఇప్పుడు అదే అధ్యాయంలో ప్రభువును విడిచిపెట్టేసి, ప్రభువుని పట్టించుకోకుండా, ప్రభు లేఖనాలని పట్టించుకోకుండా, ప్రభు ఉన్నాడు అని కూడా మర్చిపోయి వారికి వారిగా నచ్చినట్లుగా జీవించేటటువంటి వారు ఎలాగుంటారు అని గనక ఆలోచన చేస్తే, 13వ వచనంలో రాయబడినటువంటి మాట, నా జనుల భూమిలో చుండపిల్లల ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలను, బలు రక్కసి చెట్లు ఏమవుతాయంట? పెరుగుతాయి. ఏమవుతాయంట పులారా? ముండ్ల తుప్పలు, బలు రక్కసి చెట్లు ఎక్కడ పెరుగుతాయి? ఆనందపురములోని ఆనంద గృహము అన్నిటిలో. అక్కడ కూడా పైన ప్రభు వారు మెన్షన్ చేశారు, నా జనుల భూమి అని అన్నాడు. నా జనుల భూమిలో అని అన్నాడు. అంటే క్లియర్ గా ప్రభు వారి యొక్క ఇంటెన్షన్ ఏంటి? ఇక్కడ
ఒకవేళ నువ్వు ఇప్పుడు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోయినా నీవు ఆయనకు సంబంధించినటువంటి బిడ్డవి అవుతావా అవ్వవా? అవుతాం. ఆమె కదండి. ఒకవేళ నీ ఆత్మీయ స్థితిలో ఒకరు ముందుగా లేకపోతే మరొకరు కొంత వెనకాల ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినా, ఒకవేళ అంగీకరించకపోయినా ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే నా జనులు అంటున్నాడు. ఆమె అంటే క్లియర్ గా దేవుని యొక్క గొప్పతనం ఇక్కడ మనం చూడొచ్చు. నా జనులు వారు ఒకవేళ వెల్ అండ్ గుడ్ ప్రభువుని అంగీకరించి ప్రభు ప్రకారంగా నడిస్తే నీవు ఒకరికి ఆశీర్వాదకరంగా ఉంటావు, మనము ఒకరికి మేలుకరంగా ఉంటాం. అందుకే ఇక్కడ ఏమాటన్నాడు, అక్కడ ఎండిన చోట నీవు నేల కాలువల వలె అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నేలవలే నీ ఉంటావు. అంటే నీవెందుకున్నావు? దేవుని ఆశ్రయించావు కాబట్టి అతి కృప దేవుడు నీకు అనుగ్రహించాడు. దేవుని ఆశ్రయించకుండా ఉన్నటువంటి వారి గృహాలు ఎలాగుంటాయంటే ఆనందపురములోని ఆనంద గృహములు అన్నిటిలో ఏం పెరుగుతాయి? ముండ్ల తుప్పలు, బలి రక్కసి చెట్లు పెరుగుతాయి. ఇప్పుడు ముండ్ల తుప్పలు ఎదుటి వారికి దీవెనకరంగా ఉంటాయా? చెప్పాలి పిల్లారా. ముండ్ల తుప్పలు ఎదుటి వారికి దీవెనకరంగా ఉంటాయా? రాకాసి చెట్లు ఎదుటి వారికి దీవెనకరంగా ఉంటాయా? ఉండవు కదా పిల్లారా. ఇప్పుడు నీవు ఎలాగ దీవెనకరంగా ఉంటావు? అలసిన చోట, ఆరిపోయిన దగ్గర, గొప్ప బండ దగ్గరికి వెళితే ఆ మనుషుడికి ఏమొచ్చిందంటండి? నీడ వచ్చింది. ఆ నీడలో కొంత సమయం మనం ఏం చేస్తామంటే విశ్రాంతి తీసుకుంటాం. అంటే ప్రభువు నిన్నేం చేయాలనుకున్నాడంటే అనేక మందికి నువ్వు విశ్రాంతిని ఇచ్చే బిడ్డలుగా, కుటుంబముగా ప్రభు నీ కుటుంబాన్ని చేయాలని చూస్తున్నాడు. అనేక మంది అలసినటువంటి వారిని సేద తీర్చేటటువంటి బిడ్డగా, కుటుంబాలుగా, పుల్లరా నీరు పారేటటువంటి వారిగా నిన్ను చేయాలని చూస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క పనుల ద్వారా మనం ఏం చేస్తున్నామంటే పుల్లరా మన యొక్క గృహాల్లో ఏమాత్రం ఆశీర్వాదము లేని, దీవెన లేని ఈ విధమైనటువంటి ముళ్ళ తుప్పలు మరవటానికి రాకాసి చెట్లు మనంతటికి మనముగానే దీవెనని కోల్పోయేటటువంటి పనులను మనము చేస్తున్నాం. ఇప్పుడు క్లియర్ గా ప్రభు వారు మన ముందు 2 మార్గాలు పెట్టేశారు. నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావా, లేకపోతే నీవు ప్రభు కృపని పొందకుండా ప్రభు కృపను దూరం చేసుకొని నీ కుటుంబాల్లోనే ఉన్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని ఆ యొక్క ముండ్ల తొప్పుల వలె నీవు ఎదుగుతావా అని ప్రభువు 2 మాటలు మన ముందు ఉంచారండి. ఇప్పుడు మీరు దేన్ని సెలెక్ట్ చేసుకుంటారు? నీవు దీవించబడి అనేక మందిని దీవెనలోనికి నడిపించబడేటటువంటి కృపని కావాలని కోరుకుంటావా? పొందిన దీవెన కూడా పోగొట్టుకొని మన కుటుంబాల్లోనే శ్రమలను, ముండ్ల తుప్పల్లాంటి శ్రమలను తెచ్చుకునేటటువంటి విధానాన్ని కోరుకుంటావా? ఏది శ్రేష్టమైనది పుల్లారా? అదే ఏది శ్రేష్టమైనది? రెండిట్లో నీవు దీవించబడి నీ ద్వారా అనేక మంది దీవించబడే విధానమే శ్రేష్టం. కానీ ఉన్న దీవెన కూడా కోల్పోయి ఇంకా కుటుంబంలోనికి శ్రమలు, కష్టాలు రావాలని ఎవరు కూడా కోరుకోరు. ఇక్కడ మనం దీవించబడి ఆ దీవెన అనేక మందికి రావాలి, నీ ద్వారా రావాలి, నీ కుటుంబం ద్వారా రావాలి అని ఆశపడితే మనం ఏం చేయాలి అని కనుక ఆలోచన చేస్తే పిల్లరా కొన్ని మాటలు మనం చూద్దాం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం చదువుదాం. 9వ అధ్యాయము, ప్రియా దేవుని సంగమా, 9వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము, అది చూడండి, బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరుగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా ఈ మాటను ఆలకించండి పుల్లారా. నీవు దీవించబడి
నీ ద్వారా అనేక మంది సేద తీర్చబడాలంటే, నీవు దీవించబడి నీ ద్వారా అనేక మంది ఆశీర్వాదం వైపునకు లేదా రక్షణ వైపునకు నడిపించబడాలి అనే ఆశ కోరిక నీలో ఉంటే పుల్లరా, మొదటిగా మనం ఏం చేయాలంటే పుల్లరా, ఈ యొక్క పందెపు రంగమందు మనము ఓపికతో పరిగెత్తేటటువంటి వారిగా, బహుమానం కోసము పరిగెత్తేటటువంటి వారిగా ఉండాలి. రెండోదిగా, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు ఎలా ఉండాలంటే మితముగా ఉండాలి. ఈ మాట చాలా ప్రాముఖ్యం పుల్లారా. మితముగా ఎలా ఉండాలండి పుల్లారా? చెప్పండి, ఎలా ఉండాలంట? మితము అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే పుల్లారా, వారిని వారు అదుపులో ఉంచుకోవాలి. మితము అంటే అర్థం ఏంటంటే అదుపులో అని అర్థం. ఇప్పుడు మనం ఏం చేయాలి? పందెమందు పోరాటము చేసేటటువంటి వారు ఎలా పడితే అలా పోరాటం చేస్తే ఆ బహుమానం మనకు వచ్చిద్దా? నీతో పాటు అందరూ కూడా పోరాటం చేస్తున్నారు కదా, అందరూ కూడా ఎవరు కాదు బహుమానం పొందాలనే చూస్తారు. ఆ బహుమానం పొందాలంటే పరిగెత్తేటటువంటి మనము, అందరూ పరిగెడుతున్నారండి, పరిగెత్తేటటువంటి మనం ఏం చేయాలంటే ప్రియా దేవుని సంగమా, అన్ని విషయముల్లో మితముగా, పురార గమనించండి ఈ మాట, మితముగా అన్ని విషయాల్లో మనల్ని మనము అదుపులో ఉంచుకోవాలి. ఇక అన్ని విషయాలంటే ఆల్ కేటగిరీస్ వచ్చేస్తాయి కదా పుల్లారా? వస్తాయా? కొన్నే వస్తాయా? అన్ని విషయములు అని అన్నారు ప్రభువారు. కొన్ని విషయములు అంటే కొన్ని తీసేసినా పర్వాలా, అన్ని విషయములలో నిన్ను నువ్వేం చేయాలంటే అదుపులో ఉంచుకోవాలి. మాటలో ఏముండాలి చెప్పాలి? మాటలో ఏముండాలి? అదుపు. ప్రవర్తనలో ఏముండాలి? అదుపులో ఉండాలి. అవునా కదా పుల్లారా? ప్రవర్తించే తీరులో, మాట్లాడే తీరులో పుల్లారా, ఎదుటి వారితో మనం మాట్లాడేటటువంటి విధానములో, ప్రయాణము చేసే విధానములో, ఆత్మీయ స్థితులు అన్నీ కూడా మనల్ని మనము కంట్రోల్ చేసుకుంటూ మనల్ని మనము అదుపులో ఉంచుకోగలిగినట్లయితే పందెమందు మనం పరిగెడతాం, నిశ్చయంగా బహుమానం వచ్చింది. ఆ బహుమానం మనం పొందుకుంటాం, దీవించబడిన వారిగా అవుతాం. తద్వారా నీవు అనేక మందికి గొప్ప బండ నేడవలే దేవుడు నిన్ను చేస్తాడు. ఎలా చేస్తాడంటండి? గొప్ప బండ నేడవలే చేస్తాడు. పారేటటువంటి కాలువలే నిన్ను ప్రభువారు చేస్తారు. ఎప్పుడంటే నిన్ను నీవు అదుపులో ఉంచుకున్నప్పుడు, మితముగా ఉన్నప్పుడు. కానీ పందెమందు పోరాటము చేసేటటువంటి వారు ఎలాగుంటున్నారో తెలుసా పుల్లారా? పందెంలో మేము కూడా ఉన్నామని చెప్తూ పందెమందు పరిగెత్తేటటువంటి వారు, పోరాటం చేసేవారు ఎలాగుంటున్నారంటే, అదే గ్రంథములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయాన్ని కనుక ఒకసారి మనం చూడగలిగినట్లయితే పుల్లారా, 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 3వ వచనంలో రాయబడిన మాట, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా అని ప్రశ్న అడుగుతున్నారు. ఏం ప్రశ్న అడుగుతున్నారంట? మీలో అసూయయు కలహములు ఉండగా, మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఇప్పుడు ఏ రీతిగా నడుచుకునేవారంట? మనుష్య రీతిగా, ఆత్మ సంబంధమైన వారిగా కాదంట పుల్లారా. అసూయ కలహము ఉంటే ఏ రీతిగా నడుచుకున్నటువంటి వారము? మనుష్య రీతిగా. ఇప్పుడు మనుష్య రీతిగా నడుచుకునేటటువంటి వారు పరుగు పందెములో పరిగెత్తిన వారు బహుమానం పొందుకుంటారా? వారు బహుమానాన్ని పొందుకుంటారా? ఎందుకని? శరీర సంబంధమైనటువంటి మనుషులు కదా. అంటే దాని అర్థం వారిని వారు అదుపులో చేసుకోలేకపోయారని, వారిని వారు మితముగా ఉంచుకోలేకపోయారని, వారిని వారు కంట్రోల్ చేసుకోలేకపోయారని. నీవైతే, నేనైతే ఆ రీతిగా ఉండకూడదు. అసూయ కలహము మనం ఏం చేసిందంటే కంట్రోల్ తప్పేటట్లు చేసింది. అసూయ కలహము ద్వేషము మనల్ని ఏం చేసిందంటే మనని మనము అదుపులో ఉంచకుండా కంట్రోల్ తప్పి మనుష్య రీతిగా నడిచేటటువంటి వారిగా చేస్తుంది. తద్వారా బహుమానాన్ని మనము, పరుగు పందెంలో అయితే ఉన్నాం, బహుమానం వచ్చిద్దా? రాదు.
ఆ పందెంలో పరిగెడుతున్నాం, నేను కూడా ఒక సభ్యుని అని పరిగెడుతున్నాం, కిరీటం కోసం వెళ్తున్నాం, కానీ బహుమానం రాదు పిల్లరా. ఎందుకంటే మనలో అసూయ ఉండిపోయింది, ముళ్ళ తొప్పలు ఉండిపోయినాయి, రాకాశ చెట్లు ఉండిపోయినాయి, ప్రవర్తన అంతయు కూడా అననుకూలంగా ప్రభు పిండిపోయింది. ఆ ప్రవర్తన అంతయు కూడా దూరముగా వస్తే మనము కంట్రోల్లో చేసుకుంటే, మితముగా ఉంటే, అదుపుగా ఉంటే, పరుగు పందెములో ఎంతమంది ఉన్నా మనము పరిగెత్తుతాం, బహుమానం వచ్చింది. మనతో పాటు వారు కూడా మంచి ఆలోచనతో ఉన్నట్లయితే వారు కూడా బహుమానాన్ని, యేసయ్య అందరికీ బహుమానాన్ని ఇస్తానంటున్నాడు. ఆమేన్. పరుగు పందెంలో పరిగెత్తే ప్రతి వారికి బహుమానం ఉందండి. ఎప్పుడు? ఆత్మానుసారంగా నడిచిన వారికి. కలహములు అసూయలు పెట్టుకొని మనుష్య రీతిగా నడిచిన వారికి బహుమానము లేదు. వారు ఎప్పటికీ గొప్ప బండ నీడవలే ఉండరు. కానీ ప్రభు యొక్క ఆలోచన ఏంటి? నీవు గొప్ప బండ నీడవలే ఉండాలని. దేవునికి స్తోత్రం. అందుకే మరొకమారు 9వ అధ్యాయాన్ని గనక మనం చూస్తే, అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. క్షయము అక్షయము అనే మాట ఇక్కడ వాడినట్లుగా మనం చూస్తున్నాం. క్షయమగు అంటే నశించిపోయేది అని అర్థం పిల్లరా. అక్షయము అంటే నశింపులేనిది అని అర్థం. ఆమేన్. వారు క్షయమగు కిరీటము, నశించే కిరీటము. ఏమైనా ప్రయోజనం ఉండిద్దా? వారు అంటే ఎవరు? ముళ్ళ తొప్పలు. ఇందాక మనం చూసాం కదా, ముళ్ళ తొప్పలు మొలిచినటువంటి వారు, బలు రక్కసి చెట్లు మొలిచినటువంటి వారు, అసూయతో ఉన్నటువంటి వారు, ద్వేషముతో ఉన్నవారు, మనుష్య రీతిగా నడిచేవారు, కలహములతో ఉన్నవారు ఏమని పోల్చారంట? చూడండి ఇక్కడ ఏమని పోల్చారంట? క్షయమగు కిరీటము. కానీ మితముగా ఉండేవారు మాత్రము, కంట్రోల్లో ఉండేవారు మాత్రము, వారిని వారు అదుపులో చేసుకునేటటువంటి వారు మాత్రం ఎలాగుంటారంటే, ఇప్పుడు ఈ దేవుని సంగమా, అక్షయ కిరీటాన్ని పొందుతారు. ఆమేన్. అక్షయ కిరీటాన్ని పొందుతారు. నాశనము లేనటువంటి కిరీటము పుల్లారా. ఆ కిరీటాన్ని పొందాలి అనే ఆశ నీలో ఉందా? గొప్ప బండ నీడవలే ఉండాలనే ఆశ నీలో ఉందా? ఎండిన చోట నీళ్ళ కాలవల వలె పారాలనే ఆశ నీలో ఉందా? అయితే ఏం చేయాలి? మనం మితముగా ఉండాలి. పుల్లారా ఏం చేయాలి? మితముగా ఉండాలి, కంట్రోల్లో ఉండాలి, అదుపులో ఉండాలి. అందుకే తీతుకు రాసినటువంటి పత్రికలో కొన్ని మాటలు గనక మనం చూడగలిగినట్లయితే, ప్రియ దేవుని సంగమా, 2వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుదామండి. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుంచి గనక కొన్ని మాటలు మనం చూడగలిగినట్లయితే, ఎలాగనగా వృద్ధులు, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారై ఉండాలి. దేవునికి స్తోత్రం. వృద్ధులు, మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారిగా వృద్ధులు ఉండాలి. అంటే వృద్ధులు కూడా పోరాటం చేయాలి కదా. ఇప్పుడు వారు కూడా 10 మంది పరిగెత్తాల్సిందే కదా. పరిగెత్తాలా? వాళ్ళకి ఏమైనా ఎగ్జామ్షన్ ఉందండి? వాళ్ళు కూడా పోరాటాలు చేయాల్సిందే. ఏమంటున్నారు ఇక్కడ? స్వస్థ బుద్ధి గలవారు. స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటంటే పిల్లరా, మనస్సును అదుపులో ఉంచుకోవటం. అంటే వృద్ధులు ఏం చేయాలి? మనసును అదుపులో ఉంచుకోవాలి, లోపము లేని వారిగా ఉండాలి. అలాగే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపాన శక్తులను ఉండక. కొండె కత్తెలు అంటే అపవాదులు చెప్పేటటువంటి వారుగా ఉండకూడదు, మద్యపాన శక్తులుగా ఉండక ప్రవక్తన యందు భయభక్తులు గలవారై ఉండాలి. ఆమేన్. వృద్ధ స్త్రీ అందరి గురించి చెప్తున్నారు ఇక్కడ పౌలు గారు. చూడండి, వృద్ధులు, వృద్ధ స్త్రీలు అందరి గురించి చెప్తున్నారు. అందరూ కూడా ఆ 10 మంది పరిగెత్తేటటువంటి వారిగా ఉండాలి. కాబట్టి లోపము లేని వారిగా ఉండాలి. కొండాలు చెప్పేటటువంటి వారిగా ఉండకూడదు, ప్రవక్తన యందు ఎలా ఉండాలంట? చూడండి, ప్రవక్తన యందు ఎలా ఉండాలంటే భయభక్తులు గలవారై ఉండాలి. ప్రవక్తన యందు భయము, భక్తి ఉండాలి. మనం ఒక మాట మాట్లాడితే ఏమవుతుందనే భయం ఉండాలి, భక్తి ఉండాలి. ప్రవక్తన యందు భయభక్తులు కలిగి ఉండాలి పిల్లరా. మరి ముఖ్యంగా వృద్ధ స్త్రీలు ఇటువంటి ఆలోచన కలిగి ఉండాలి.
వాళ్ళు ఏంటంటే సమయం దొరికితే చాలు ముచ్చట్లు చెప్పడానికి మొదలు పెడతా ఉంటారు. వాళ్ళు ఖాళీ సమయం దొరికితే చాలు అనేక మందితో మాట్లాడటానికి, లేనిపోని విషయాలు మాట్లాడుకోవటానికి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రయత్నం చేసేవారిగా ఉంటారు. మరి ముఖ్యంగా వాళ్ళు ఎలాగుండాలంటే ప్రవక్తనేందు భయభక్తులు కలిగి ఉండాలి. వృద్ధులు లోపం లేనటువంటి వారిగా ఉండాలి. యవన స్త్రీని బట్టి రాయబడినటువంటి మాట చూడండి. ఇక్కడ దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించు వారిగా ఉండాలి. ఆమేన్. యవన స్త్రీలు ఎలాగుండాలండి? ఎలాగుండాలంట? వారి ద్వారా దేవుని వాక్యము దూషించబడకూడదంట. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా ఆలకించండి. యవ్వన స్త్రీని బట్టి దేవుని వాక్యం ఏమవకూడదు? దూషించబడకూడదు. యవ్వన స్త్రీ ప్రవర్తన బట్టి దేవుని వాక్యము దూషించబడకూడదు. వారి ద్వారా దేవుని వాక్యము దూషించబడుతుందంటే వారు అదుపులో లేరని, మితముగా లేరని, కంట్రోల్లో లేరని అర్థం. ప్రియులారా, రాయబడుతున్నటువంటి మాట యవన స్త్రీలు తమ భర్తలను లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించు వారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఎంత ఉండి పని చేసుకుని వారును మంచి వారునై ఉండాలి. ఆమేన్. యవన స్త్రీలు అలా ఉండాలి పిల్లారా. స్వస్థ బుద్ధి అంటే దాని అర్థం నాకు చెప్పే కదా, మనస్సును ఏం చేయాలంట? అదుపులో ఉంచుకోవాలి. యవన స్త్రీ యొక్క మనస్సు అదుపులో చాలా మట్టికి ఉండదండి. ఉంటుందండి? ఊహల్లో వివరిస్తూ ఉంటారు, ఊహల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రభువుని గుర్తెరిగిన యవన స్త్రీలో ఆ ఊహలు ఉండడానికి అవకాశం ఉండదు. ఆమేన్. కానీ ప్రభువుని గుర్తెరగకుండా లోకానుసారమైన ఆశలతో జీవించేటటువంటి వారు ఖచ్చితంగా నిశ్చయముగా బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, స్వస్థ బుద్ధి, మనసును అదుపులో ఉంచుకోవాలండి. మనసును అదుపులో ఉంచుకోవాలి. భర్తలను ప్రేమించాలి, శిశువులను ప్రేమించాలి. ఎంత ఉండి వాళ్ళు ఏం చేయాలంటే పుల్లారా, పని చేసుకోవాలి, మంచి వారిగా ఉండాలి. బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై వారందరూ కూడా ఉండాలి. అలా ఉంటున్నారు పుల్లారా యవన స్త్రీలు? ఈ మాటలు వింటున్నటువంటి దేవుని సంగమా, ఈ మాటలు ఈ యొక్క వీడియో ద్వారా చూసినటువంటి వారు కూడా ఈ రీతిగా ప్రవర్తిస్తున్నారండి? యవన స్త్రీలు కంట్రోల్ తప్పుతా ఉన్నారు. మనసును అదుపులో పెట్టుకోలేకపోతున్నారు, మితముగా ఉండలేకపోతున్నారు, దేవుని వాక్యానికి ప్రయారిటీ ఇవ్వకుండా ఉంటున్నారు. తద్వారా దేవుని వాక్యం ఏమైపోతా ఉంది? దూషించబడుతుంది. యవన స్త్రీలు వివాహం కాకపోయినా యవనస్తులు మరి ముఖ్యంగా వారి భర్తలను ప్రేమించాలండి, శిశువులను ప్రేమించాలండి, మనసును అదుపులో ఉంచుకోవాలండి. ఎంత ఉండి అన్ని పనులను చేసేవారుగా ఉండాలండి, మంచివారిగా ఉండాలండి, బుద్ధి చెప్పేవారిగా ఉండాలండి, మంచి ఉపదేశము చేసేవారిగా కూడా యవన స్త్రీలు ఉండాలి. నేటి యవన స్త్రీలు కొంతమంది అయితే దీని అంతటికి రివర్స్ గా ఉంటున్నారు. చెప్తే వినే స్టేజ్లో కూడా దాటేశారు మాటలను. దైవజనులు చెప్పే మాటలను కూడా క్రాస్ అయ్యేటట్లుగా వారి ప్రవర్తన ఉంటా ఉంది. అప్పుడు మనము గొప్ప బండ నీడ వలె మనం అవుతామండి, నీటి కాలువల వలె మనం అవుతామా పిల్లరా? బహుమానాన్ని పొందుకుంటామా? అక్షయ కిరీటాన్ని పొందుకుంటామా? పొందుకోలేము, ఏమాత్రం పొందుకోలేము. కింద రాయబడుతున్నటువంటి మాట గనక చూస్తే, అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలని యవన పురుషులను హెచ్చరించుము. ఆమేన్. యవన పురుషులు కూడా ఎలాగుండాలంటండి? స్వస్థ బుద్ధి కలిగిన వారు, అంటే మనసును అదుపులో ఉంచుకోవాలి. యవన స్త్రీని బట్టే కాదు, యవ్వన పురుషులు కూడా ఎలాగుండాలి? స్వస్థ బుద్ధి, మనసును అదుపులో ఉంచుకోవాలండి. యవన స్త్రీలు అదుపులో ఉంచుకోవాలి మనస్సును, యవన పురుషులు మనస్సును అదుపులో ఉంచుకోవాలి. వృద్ధులు స్వస్థ బుద్ధి గలవారై లోపము లేని వారిగా ఉండాలి. వృద్ధ స్త్రీలు కొండె కత్తులుగా ఉండకుండా ప్రవక్తన యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. అంతటిని బట్టి పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఒకరిని బట్టే చెప్పారా పుల్లారా? యవన స్త్రీలు వచ్చారు, యవన పురుషులు వచ్చారు, వృద్ధులు వచ్చారు, వృద్ధ స్త్రీలు వచ్చేశారు.
వారందరూ లోపం లేని వారిగా ఉండాలి. ప్రవక్తన యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. కొండెగత్తులుగా ఉండకూడదు పిల్లారా. స్వస్థ బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. మనసును అదుపులో పెట్టుకునే వారిగా యవన స్త్రీలు ఉండాలి, యవన పురుషులు ఉండాలి. యవన స్త్రీ ఖచ్చితముగా భర్తను, శిశువులను ప్రేమించి ఇంటిలో ఉండే పనులను చేస్తూ ఏం చేయాలంట? బుద్ధి చెప్పేటటువంటి స్త్రీగా యవన స్త్రీ ఉండాలి. అలా ఉంటే గొప్ప బండ నీడవలే ప్రభు వారిని చేస్తాడు. బహుమానాన్ని పొందేటట్లు ప్రభు చేస్తాడు. కిరీటాన్ని పొందేటట్లుగా ప్రభువు చేస్తాడు. ఈ ప్రవర్తనలో ఏది మిస్ అయినా, మనసును కంట్రోల్లో చేసుకోలేకపోయినా, అదుపులో ఉండలేకపోయినా, నచ్చినట్లుగా జీవించిన ప్రభునకు వ్యతిరేకముగా, సంఘమునకు వ్యతిరేకముగా, దైవజనులకు వ్యతిరేకముగా, తల్లిదండ్రులకు వ్యతిరేకముగా జీవిస్తున్నటువంటి వారు ఎవరైనా, స్త్రీ అయినా పురుషులైనా, వారెవరైనా సరే, వారి గృహాల్లో ముండ్ల తుప్పలు, వాళ్ళు రక్కసి చెట్లు తప్ప ఆశీర్వాదాలు ఏమాత్రము ఉంటాయా పుల్లారా? ఆశీర్వాదాలు ఉండవు పుల్లారా. అంటే ఇప్పుడు ఆశీర్వాదాన్ని ఎవరు కోల్పోతున్నారు? చేతులారా చెప్పాలి. ఎవరు చేతులారా కోల్పోతున్నారు? మనం ఎందుకు కోల్పోతున్నాం? మనము కంట్రోల్లో చేసుకోలేకపోయే విధానాన్ని బట్టి, మనని మనము అదుపులో పెట్టుకోలేకపోయే విధానాన్ని బట్టి, మితముగా ఉండలేని విధానాన్ని బట్టి మనకు మనమే చేతులారా అతి దీవెన, అతి ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. కానీ ప్రభు యొక్క ఉద్దేశము నేటి దినాన మీ ఎడల, ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరి ఎడల ప్రభు ఉద్దేశం ఏమై ఉందంటే, మీరు గొప్ప బండ నీడవలే అలసిన ప్రదేశంలో ఉండాలని, మెట్ట ప్రాంతాల్లో పారేటటువంటి సెలయేర్లు వలె, కాలువల వలె ఉండాలి అనే ఆశ ఎవరికి ఉందంటే ప్రభువుకు ఉంది పుల్లారా. అదే ఆశ నీలో ఉందా? కిరీటాన్ని పొందాలని ఆశ నీకుందా పుల్లారా? ఓ యవన బిడ్డలారా, ఓ యవన సహోదరులారా, ఓ నూతన యెరూషలేము సంఘమా, సార్వత్రిక క్రైస్తవ సంఘమా, ఆలోచించండి. ఆ రీతిగా మనం ఉండటానికి ప్రయత్నం చేస్తున్నామా? ఆ రీతిగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నామా? కంట్రోల్ తప్పిపోతున్నాం, అదుపులో ఉంచుకోలేకపోతున్నాం. తద్వారా మన కుటుంబాలు దీవించబడవని, ఆశీర్వదించబడవని చేతులారా ముండ్ల తుప్పలు మనమే పెంచుకుంటున్నాం, రక్కస్ చెట్లు మనమే పెంచుకుంటున్నాం. ఆనంద గృహాలన్నీ కూడా ఆనందము లేని గృహాలుగా అయిపోతున్నాయి. కాదంటారు ఈ మాట పుల్లారా? ఆనందమయమైన గృహాలన్నీ ఏమైపోతున్నాయంట? ఆనందం లేని గృహాలుగా, సంతోషం లేని గృహాలుగా. కారణం మనసును అదుపులో పెట్టుకోకపోవటం, కారణం మితముగా లేకపోవటం, కారణం దేవుని యొక్క మాట వినకపోవటం. కానీ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు క్లియర్గా, సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. యవన సహోదరి, యవన సహోదరుడా, ఓ యొక్క ప్రియ దేవుని సంగమా, ప్రభు మనతోనే క్లియర్గా మాట్లాడుతున్నారు. మనం మితముగా, స్వస్థ బుద్ధి, మనసును అదుపులో పెట్టుకొని కొండెగత్తెలుగా కాకుండా ప్రవర్తన యందు భయము కలిగిన వారిగా ఉంటే, బిడ్డలను, యజమానులను ప్రేమించేవారిగా సహోదరులు ఉంటే, యవన పురుషులు వారిని వారు కంట్రోల్ చేసుకునే వారిగా ఉంటే, 10 మంది పరిగెత్తితే కిరీటం ఉంది, బహుమానం ఉంది, ఆశీర్వాదం ఉంది, శ్రేష్టమైన పరలోక రాజ్య ప్రవేశం ఉంది. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యం నీకు కావాలని ఆశపడితే, ఆ రాజ్యం నువ్వు పొందని ఆశపడితే, ఇంకా ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించలేక వెనకబడిపోతే, ప్రభు మరొక అవకాశం మీకు ఇస్తున్నాడు. మరొక అవకాశం ప్రభు వారు ఇస్తున్నారు. ఆయన యవన రక్తం ద్వారా కరగబడదాం. సొంత రక్షకుడిగా మనము ఆయన అంగీకరిస్తే ఖచ్చితముగా కిరీటాన్ని పొందుతాం. ఖచ్చితముగా అలసిన చోట గొప్ప బండ నీడవలే ప్రభు నిన్ను చేయబోతున్నాడు, నీ కుటుంబాన్ని చేయబోతున్నాడు. అతి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అతి కృప దేవుడు నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు విన్న ప్రతి బిడ్డకి అతి కృప అనుగ్రహించునుగాక. ఆమె అందరం మోకరిద్దాం. విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు మనం కొనసాగుదాం పిల్లరా. ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుదాం. మితముగా ఉండాలని బైబిల్ మనతో మాట్లాడి ఉంది. మనసును అదుపులో పెట్టుకొని ఉండాలని బైబిల్ మనతో మాట్లాడుతుంది. తద్వారా అలసిన చోట గొప్ప బండ నీడవలే నీవు ఉంటావని బైబిల్ నిన్ను బలపరుస్తూ ఉంది. ఆ రీతిగా ఉండకుండా ప్రభునకు వ్యతిరేకంగా నీవు జీవిస్తే నీ గృహాలలో ముళ్ళ తొప్పలు, బలు రక్కసి చెట్లు పెరిగే అవకాశం, ఆ ప్రమాదం ఉంది.
వాటి నుంచి తప్పించుకోవాలంటే, ఆ స్థితి నుంచి తప్పించుకోవాలంటే, ఇదిగో ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే యేసు మాత్రమే ఆధారము. యేసు రక్తము మాత్రమే ఆధారము. యేసయ్య రక్తము మాత్రమే ఆధారమైంది. కావున ఆ రక్త ప్రోక్ష నీ మీద జరుగులాగు, కుటుంబం మీద జరుగులాగున, మితముగా ఉండే స్థితిలోనికి, మనసును అదుపులో పెట్టుకునే స్థితిలోనికి, భయము కలిగి జీవించే ప్రవర్తనలోనికి నడుచులాగున అతి కృప నాకు దయచేయమని, నా కుటుంబానికి దయచేయమని, నా బిడ్డలకి దయచేయమని ప్రభువుని అడుగుదాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. జీవాధిపతి మీ నామానికి వందనాలు, సర్వాధికారి మీ నామానికి స్తోత్రాలు. మహోన్నతుడా మీకు వందనాలు చెల్లిస్తానయ్యా. మాతో సూటిగా మాట్లాడారు. మేము దీవించబడాలని మీ ఆశగా ఉంది. అనేక మందికి ఆశ్రయంగా ఉండాలని మీ ఆశగా ఉంది, మీ కోరికగా ఉంది. ఆ రీతిగా మేము ఉండునట్లుగా నా ప్రభ, ఆ రీతిగా మేము ఎదుగునట్లుగా నా ప్రభని సహాయం దయచేయండి. ఆ రీతిగా ఉండాలంటే ఏ రీతిగా ప్రవర్తించాలో, ఏ రీతిగా ప్రవర్తించగలదో మాకు బోధించిన దేవుడా మీకు స్తోత్రాలు. బోధించిన తండ్రి మీకు వందనాలయ్యా. నాయనా మీ యొక్క వాక్యానికి నా ప్రభ విధేయత చూపే కృప సన్నిధిలో ఉన్న ప్రతి వారికి దయచేయండి. ఈ మాటలు విన్న ప్రతి వారికి దయచేయండి. వారిని వారు మితముగా ఉంచుకున్నట్లుగా, అదుపులో ఉంచుకున్నట్లుగా, నా ప్రభ కంట్రోల్ చేసుకునే వారిగా ఉండినట్లుగా, మనసును అదుపులో ఉంచేటటువంటి వారిగా, ప్రవర్తన యందు భయభక్తులు కలిగిన వారిగా, కొండెములు చెప్పలేనటువంటి వారిగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. నా ప్రభ స్వస్థ బుద్ధితో, మంచి బుద్ధితో, మనసును అదుపులో పెట్టుకొని నీ దీవెనలు పొందుతూ, ఆశీర్వాదాలు పొందుతూ, అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మమ్మలను మలచి, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను ఆ కృపల వైపునకు మలచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పులారా, ఈ సమయంలో మనం